దేవి బేతాళ మాంత్రికుడు 3వ భాగం. అది కులదీప మహర్షి ఆశ్రమం. సకల శాస్త్ర పారంగతుడు సకల విద్యా కోవిదుడు అయిన కులదీప మహర్షి వద్ద పలు దేశాల రాకుమారులు విద్యను అభ్యసిస్తూ ఉండేవారు. కులదీప మహర్షి తన కుమార్తె అయిన అంజనతో కలిసి ఆశ్రమంలో నివసిస్తూ ఉండేవాడు. ఆశ్రమం చుట్టూ ప్రకృతి ఆకుపచ్చని తివాచి పరుచుకొని ఉండటమే కాక పలు రకాల ఫల వృక్షాదులతో ఎన్నో రకాల పూల మొక్కలతో నిండి ఉంది. పక్షుల కిలకిల రావాలతో సాధు జంతువులైన కుందేళ్లు, జింకలు మొదలగు వాటితో ఆశ్రమ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది. గురుపుత్రిక అయిన అంజనను అన్ని దేశాల రాకుమారులు తమ సోదరిగా భావిస్తూ కలిసిమెలిసి ఉండేవారు. ఆ రాకుమారులలో మగధ రాకుమారుడైన విజయశీలుడు కూడా ఉన్నాడు. విజయశీలుడు తన సోదరుడైన వినయశీలుడితో కులదీప మహర్షి ఆశ్రమంలో విద్యలను అభ్యసిస్తూ ఉండేవాడు. ఒకనాడు గురుపుత్రిక అయిన అంజన గాయపడిన ఒక జింకకి సపర్యలు చేస్తున్నది. అంతలో అటువైపుగా వచ్చిన విజయశీలుడు ఆ జింకను చూసి, సోదరి, ఈ జింకను ఇప్పుడే చెంగున పరుగులు పెట్టేటట్టు చేస్తాను, చూస్తుండమని చెప్పి ఆశ్రమం పక్కనే ఉన్న ఏదో మొక్క తెంపుకు రావడానికి వెళ్ళడానికి ఉద్యుక్తుడు అవుతుండగా, సోదరా, నేను వెళ్ళి ఆ మొక్కను తీసుకొస్తానని చెప్పి అంజన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన ఒడిలో ఉన్న జింకని చూస్తుండిపోయిన విజయశీలుడికి అల్లంత దూరాన ఏదో రథం వస్తున్న శబ్దం వినిపించసాగింది. క్రమంగా ఆ రథశబ్దం బాగా దగ్గరైంది. విజయశీలుడికి ఒక పక్కగా ఆగిన ఆ రథం నుండి ఒక అపురూప సౌందర్య రాశి క్రిందకు దిగింది. విజయశీలుడు తన ఒడిలో ఉన్న జింకకు సపర్యలు చేస్తుండడం చూసి ఆ సౌందర్య రాశి హృదయం చలించింది. తన ఎదురుగా వచ్చిన ఆ అద్భుతమైన సౌందర్యాన్ని అప్రతిభుడై చూస్తుండిపోయాడు విజయశీలుడు. అంతలో అక్కడికి వచ్చిన అంజన ఆ సౌందర్య రాశిని చూసి, వీణా, ఎన్నాళ్లకు వచ్చావంటూ కౌగిలించుకుంది. వారిద్దరిని ఆశ్చర్యంగా చూస్తున్న విజయశీలుడితో అంజన ఇలా చెప్పింది. సోదరా, ఈమె నా ప్రియమైన చిన్ననాటి మిత్రురాలు, కుంతల దేశ యువరాణి వీణాధరి. అప్పుడప్పుడు తన అంతఃపురం నుండి మన ఆశ్రమానికి వచ్చి ఈ ప్రకృతి ఒడిలో గడిపి వెళ్ళడం తనకు చాలా ఇష్టమంటూ చెప్పింది. అప్పుడు వీణాధరి విజయశీలుడికి చేతులు జోడించి నమస్కరించింది. ప్రతి నమస్కారం చేసిన విజయశీలుడిని చూపిస్తూ అంజన వీణాధరికి వీరు మగధ దేశ యువరాజు విజయశీలుడని పరిచయం గావించింది. వీణాధరిని తోడుకొని ఆశ్రమం వైపు నడక సాగించడం మొదలుపెట్టింది అంజన. అలా వెళ్తున్న వీణాధరిని అలానే చూస్తుండిపోయాడు విజయశీలుడు. అది మగధ మహాసామ్రాజ్యం. మహారాజు ధర్మశీలుడు, మహారాణి కాంతిమతి తమ అంతరంగిక మందిరంలో కొద్ది రోజులలో తన విద్యాభ్యాసం ముగించుకొని మగధకు తిరిగి రాబోయే రాకుమారుడు విజయశీలుడి పట్టాభిషేకం గురించి చర్చించుకుంటున్నారు. వినయశీలుడి విద్యాభ్యాసం ఇంకా ఇప్పుడే పూర్తి కానందున వినయశీలుడు మరికొంతకాలం కులదీప మహర్షి ఆశ్రమంలోనే ఉండవలసి వస్తుందనుకుంటూ తమ చర్చను ముగించి శయ్యాగారం వైపు వెళ్ళిపోయారు. కుంతల యువరాణి వీణాధరి, మగధ రాకుమారుడు విజయశీలుడు వలపు సీమలలో విహరిస్తూ ఒకనాడు అంజనకు దొరికిపోయారు. వారిని చూసిన అంజన, మీ వివాహానికి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వెంటనే మీ వివాహానికి ఏర్పాట్లు గావించమని మగధ కుంతల దేశాలకు వర్తమానం పంపుతానంటూ హాస్యమాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది చూసి నవ్వుకుంటూ వీణాధరి, విజయశీలుడిద్దరూ ముందుకు సాగారు. మగధ దేశంలో ఆ వేళ అట్టహాసంగా వేడుకలు ఆరంభమయ్యాయి. మగధ యువరాజైన విజయశీలుడు విద్యాభ్యాసం ముగించుకొని మగధకు తిరిగి వచ్చే సమయం ఆసన్నమైంది. అందుకే మగధ రాజకోటతో పాటు మగధ ప్రజలందరూ ఉత్సాహంగా సంబరాలు వేడుకలు ఆరంభించారు. ఆశ్రమంలో విచారగ్రస్తుడై ఉన్న విజయశీలుడిని చూసిన అంజన కంగారు పడింది. సోదరా, తమ విచారానికి కారణం తెలుసుకోవచ్చునా అని అడిగిన అంజన మాటలను విని విజయశీలుడు ఉలికిపాటుతో సర్దుకున్నాడు. అది చూసిన అంజన వీణాధరిని ఏదొక నెపంతో కలుసుకునే మార్గం లభించకపోతే విచారం వలదు సోదరా అన్న అంజన మాటలకు కొంత ఉపశమించాడు విజయశీలుడు. గురువైన కులదీప మహర్షి వద్ద ఇతర సహచరుల వద్ద సెలవు తీసుకుని మగధ రాజ్యానికి బయలుదేరాడు. మగధ నగర శివార్లలోకి అడుగుపెట్టిన విజయశీలుడిని అందరూ ఎదురేగి ఆహ్వానించారు. ప్రజల హర్షధ్వానాల మధ్య రాజకోటను చేరుకున్నాడు విజయశీలుడు. కాంతిమతి, ధర్మశీలుడు ఇరువురు విజయశీలుడిని చూసి ఎంతగానో సంతోషించారు. పిమ్మట పట్టాభిషేకం గావించుకుని మగధ సింహాసనాన్ని అధిష్ఠించమని కోరిన తన తల్లిదండ్రులతో విజయశీలుడు ఇలా వివరించసాగాడు. మగధ సింహాసనాన్ని అధిష్ఠించడానికి ముందు నేను ఒక ఏడాది పాటు దేశ సంచారం చేసి వస్తాను. అటు పిమ్మట మాత్రమే సింహాసనం అధిష్ఠిస్తానని వివరించాడు. అంతేకాక 1 మాసం పాటు మగధ స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట మాత్రమే దేశ పర్యటనకు వెళ్ళి వస్తానని అందుకు అనుమతి అడిగాడు విజయశీలుడు. అది విన్న ధర్మశీలుడు, కాంతిమతి ఎంతగానో సంతోషించారు. తమ అంగీకారం తెలిపారు.
మరుసటి రోజు రాజదర్బారులో తన తండ్రి ధర్మశీలుడితో పాటు కొలువయ్యాడు విజయశీలుడు. మగధ రాజ్యానికి విజయశీలుడు వచ్చి అప్పుడే 4 రోజులు గడిచిపోయాయి. వినయశీలుడు కులదీప మహర్షి ఆశ్రమంలోనే ఉంటూ విద్యను కొనసాగిస్తున్నాడు. కుంతల దేశ యువరాణి వీణాధరి మగధ దేశం నుండి వచ్చే వివాహ ప్రతిపాదన కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. సార్థక నామధేయరాలైన వీణాధరి అపర సరస్వతి. సకల శాస్త్రాలను కళలను అవపోసన పట్టింది. చుట్టుపక్కల దేశాలలో తనకెవరూ సాటి లేరని పేరు తెచ్చుకుంది. ఆ వేళ విజయశీలుడి నఖచిత్రం గీస్తూ ఆలోచనలో మునిగిపోయిన వీణాధరి తన తండ్రి అయిన ఛత్రపాలుడు అటుపక్కగా రావడం గమనించలేదు. నఖచిత్రంలో ఎంతో అందంగా సుందరంగా కనిపిస్తున్న విజయశీలుడిని చూసి ఛత్రపాలుడికి తన కర్తవ్యం బోధపడింది. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మగధ అతి పెద్ద వాణిజ్య కేంద్రం. పలు దేశాల వర్తకులు వాణిజ్యవేత్తలు మగధకు వచ్చి అక్కడ తమ లావాదేవీలను జరుపుకునేవారు. ఆ వేళ అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరగడం మొదలయ్యింది. అక్కడున్న ధాన్యపు సంచీలు మెల్లగా గాలిలోకి లేచి ముందుకు వెళ్ళసాగాయి. వాటిని చూసి ఆశ్చర్యపోయిన వర్తకులు వాటి వెంట వెళ్ళసాగారు. అంత బరువున్న ధాన్యపు సంచులు గాలిలోకి ఎలా లేచాయో ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కాక అక్కడ చాలామంది గుమికూడి ఉన్నారు. అటు ఇటు చూడటం మొదలుపెట్టారు. అలా చూస్తున్న వారందరి మీద ధాన్యపు సంచులు మూత విడిపోయి ధాన్యపు రాశి రాలసాగింది. అది చూసి అందరూ అక్కడి నుండి పలాయనం మొదలుపెట్టారు. అంతలో ఆ ధాన్యపు సంచిల సొంతదారు అదంతా చూసి గుండెలు బాదుకోవడం మొదలుపెట్టాడు. మరొక చోట ఒక చోట కూర్చున్న 2 మనుషులు గాలిలోకి లేచి దూరంగా ఉన్న చెట్టు మీదకి చేరారు. తాము అక్కడికి ఎలా చేరామో అర్థం కాక వాళ్ళిద్దరు కంగారు పడుతుంటే వారిని చూసి మిగిలిన వారు నవ్వడం మొదలుపెట్టారు. ఏం జరుగుతుందో అర్థం కాని మిగిలిన ప్రజలు ఆశ్చర్యంతోనూ భయంతోనూ జరుగుతున్నదంతా చూడసాగారు.